గిరిజన ప్రాంతాల్లో తాగునీరు, విద్య, వైద్యం, గృహాల కల్పన వంటి తదితర మౌలిక సదుపాయాలు 100% కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పీఎం జన్మాన్ కార్యక్రమం నిర్వహిస్తుందని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎం శ్యాంప్రసాద్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో పీఎం జన్మాన్ కార్యక్రమంపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పీఎం జన్మాన్ కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ సంబంధిత అధికారులతో మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మానవ అభివృద్ధి సూచికలు గణనీయంగా మార్పు చెందాల్సిన అవసరం ఉందన్నారు. సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షిస్తూ జీవన ప్రమాణాల్లో మంచి మార్పులు రావాలని అన్నారు. అందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కుటుంబం యూనిట్ గా ప్రణాళికలు ఉండాలని ఆయన చెప్పారు. జన్మాన్ కార్యక్రమంను పెద్ద ఎత్తున ఉపయోగించుకోవాలని ఆయన చెప్పారు. రహదారులు అనుసంధానం కాని గిరిజన ఆవాసాలకు రహదారుల నిర్మాణానికి సమగ్ర అంచనాలతో ప్రతిపాదనలు సమర్పించాలని పంచాయతీరాజ్ ఇంజనీర్లను ఆదేశించారు. ప్రతి గ్రామానికి చెందిన పూర్తి వివరాలు సిద్ధంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాలలో అవసరం ఉన్న వసతి గృహాలకు ప్రతిపాదనలు సిద్ధం చేసి వారం రోజుల్లో సమర్పించాలని ఐటీడీఏ అధికారులను ఆదేశించారు. గిరిజన ప్రాంతాలలో అవసరం ఉన్న వసతి గృహాలకు ప్రతిపాదనలు సిద్ధం చేసి వారం రోజులలో సమర్పించాలని ఐటీడీఏ అధికారులను ఆదేశించారు. సీతంపేట ఐటీడీఏ పరిధిలో నిర్మిస్తున్న 7 బహుళార్థక వినియోగ సామాజిక భవనాలు డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. మొబైల్ టవర్లను నెల రోజుల్లో పూర్తి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్, పార్వతీపురం ఐటీడీఏ ఇన్ఛార్జ్ ప్రాజెక్ట్ అధికారి ఎస్ఎస్ శోభిక, సీతంపేట ఐటీడీఏ ఇన్ఛార్జ్ ప్రాజెక్ట్ అధికారి వి వెంకటరమణ, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.